Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting welcomes you. Dear students, కామర్స్ విద్యలో 3 ప్రతిష్టాత్మకమైన కోర్సులు ఉన్నాయని, అవి సిఏ, సిఎంఏ, సిఎస్. ఈ 3 కోర్సుల్లో లాస్ట్ వీడియోల్లో సిఏ గురించి, సిఎంఏ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ ఈ కోర్సు గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఈ 3 కోర్సులకి మంచి భవిష్యత్ ఉంటుంది. ఓకే, గుడ్. సో సిఎస్ కంపెనీ సెక్రటరీ. సో ఈ కోర్సుకు సంబంధించి టోటల్గా 10 పాయింట్స్గా డివైడ్ చేశాను. ఒక్కొక్క పాయింట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో కంపెనీ సెక్రటరీ సిఎస్ ఫస్ట్ వద్దంటూ ఎలిజిబిలిటీ అని. ఈ కోర్సులో జాయిన్ కావడానికి ఎవరు ఎలిజిబుల్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్లే. ఓకే, సో ఈ 3 కోర్సుల్లో ఎలిజిబిలిటీ దాదాపు అన్ని కోర్సులకి ఒకే విధంగా ఉంటుంది. ఎవరైతే ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళు ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది 3 కోర్సుల్లో. ఎవరైతే డైరెక్ట్ డిగ్రీ నుంచి వస్తారో వాళ్ళు ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సెకండ్ స్టేజ్లో ఎంటర్ కావచ్చు. ఓకే, గుడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిజిబిలిటీ అని ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ ఎక్సెప్ట్ ఫైన్ ఆర్ట్స్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ స్టేజెస్ ఇన్ సిఎస్. ఈ సిఎస్ చూసేటప్పుడు మిగతా 2 కోర్సుల గురించి కూడా కంపేర్ చేద్దాం అవసరమైన చోటల్లా. ఈ సిఎస్లో 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫౌండేషన్. దాన్ని ఇలా నేమ్ పెట్టారు, కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫౌండేషన్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్. ఇంతకుముందు దాన్ని మనం ఇంటర్ అనేవాళ్ళం. నెక్స్ట్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటే సిఏ సిఎంఏతో కంపేర్ చేసినట్టయితే దిస్ ఇస్ ద ఫౌండేషన్, దిస్ ద ఇంటర్మీడియట్, దట్ ఈస్ ద ఫైనల్. ఓకే, కానీ నేమ్స్ మాత్రం ఇలా పెట్టారు. సో కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది ఎంట్రన్స్ టెస్ట్ అండి. తర్వాత సెకండ్ స్టేజ్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, తర్వాత ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఓకే, గుడ్. సో ఈ ఫౌండేషన్ ఎగ్జామ్లో 4 పేపర్లు ఉన్నాయి మీకు వచ్చేసి. పేపర్ 1 బిజినెస్ కమ్యూనికేషన్ 50 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ లీగల్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ 50 మార్క్స్ ఉంటుంది. ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ 50 మార్క్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్. టోటల్గా వచ్చేసి మనకి 200 మార్క్స్ ఉంటుంది. సో ఈ 200 మార్క్స్ మొదటి 2 సబ్జెక్టులు వచ్చేసి ఒక పేపర్ గాను, నెక్స్ట్ 2 సబ్జెక్టులు వచ్చేసి ఒక పేపర్గా ఉంటుంది. ఓకే, గుడ్. ఇది వచ్చేసి మనకి 1 అవర్ ఎగ్జామ్, ఇది వచ్చేసి 1 అవర్ ఎగ్జామ్. అంటే 1 డేలో ఎగ్జామ్ అయిపోతుందండి. సిఎంఏ ఫౌండేషన్ కూడా 1 డేలో ఎగ్జామ్ అవుతుంది. సిఏ ఫౌండేషన్లో మాత్రం వచ్చేసి 4 డేస్ ఎగ్జామ్ జరుగుతుందండి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అండి. ఇది సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో మళ్ళీ మన గ్రూప్ 1 గ్రూప్ 2గా డివైడ్ చేశారు. గ్రూప్ 1లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2లో వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి, టోటల్గా 7 పేపర్స్. అదేవిధంగా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ దాంట్లో కూడా వచ్చేసి గ్రూప్ 1లో 4 పేపర్స్, గ్రూప్ 2లో వచ్చేసి 3 పేపర్స్, టోటల్గా 7 పేపర్స్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్. ఈ కోర్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి 3 ఇయర్స్ పడుతుంది. సిఎంఏ కూడా వచ్చేసి 3 ఇయర్స్ పడుతుంది. సిఏ వచ్చేసి మాత్రం 4.5 ఇయర్ పడుతుందండి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఎగ్జామ్స్. ఇవి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ జరుగుతాయి అంటే ప్రతి సంవత్సరం 2 టైమ్స్ ఎగ్జామ్ జరుగుతాయి. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి జూన్లోను, తర్వాత ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో జరుగుతాయి. సిఎంఏ కూడా వచ్చేసి జూన్లోను డిసెంబర్లోను జరుగుతాయి. సిఎస్ వచ్చేసి ఇయర్లీ 3 సార్లు ఎగ్జామ్ జరుగుతాయి. ఒకటి జనవరి, రెండోది మే, మూడోది వచ్చేసి సెప్టెంబర్ అండి. ఓకే, గుడ్. నెక్స్ట్ పాస్ మార్క్స్.
ఇక్కడ పాస్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సిఏ, సిఎంఏ కోర్సుల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఓకే గాడ్. సో పాస్ మార్క్స్ ఫస్ట్ మనకు వచ్చేసి ఫౌండేషన్కి ఎగ్జామ్కి వస్తాను. అంటే ఈ ఎగ్జామ్లో వచ్చేసి చెప్పాను టోటల్ మనకి 2 పేపర్సే ఉంటాయండి. ఏ పేపర్లోనూ 40 తగ్గకుండా అగ్రిగేట్గా 50% వస్తే పాస్ అయినట్టు అండి. ఓకే. సో ఏ పేపర్లో 40కి తగ్గకూడదు, అగ్రిగేట్గా వచ్చేసి 50% ఉండాలి. సో ఈ పేపర్లో ఒక 40, ఈ పేపర్లో ఒక 40, 80 వస్తే ఫెయిల్ అయినట్టేనండి. కానీ అగ్రిగేట్గా మాత్రం వచ్చేసి 100 మార్క్స్ రావాలి. దీంట్లో 60, దీంట్లో 40 పాస్ అయినట్టు, లేదా దీంట్లో 60, దీంట్లో 40 వస్తే మీరు పాస్ అయినట్టు. ఓకే. సో ఇదే ప్రిన్సిపల్ మనకు వచ్చేసి సిఏలోనూ అప్లై అవుతుంది, సిఎంఏలో కూడా అప్లై అవుతుంది. ఓకే గాడ్. సో 2 పేపర్లే కాబట్టి మీరు రాసేది ఏ పేపర్లోనూ 40 మార్క్స్ తగ్గకుండా అగ్రిగేట్గా టోటల్ మార్క్స్లో 50% వస్తే మీరు పాస్ అయినట్టు అండి. ఇది నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అండి. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి చెప్పాను 7 పేపర్స్. మీరు 7 పేపర్స్ ఒకేసారి రాసుకోవచ్చు, లేదనుకుంటే ఫస్ట్ 4 పేపర్స్ కానీ రాసి పాస్ అయి తర్వాత 3 పేపర్స్ రాసుకోవచ్చు, లేదా ముందు 3 పేపర్స్ రాసుకొని తర్వాత అయినా 4 పేపర్స్ రాసుకోవచ్చు, యాజ్ యూ లైక్. ఓకే గాడ్. సో టోటల్గా 7 పేపర్స్. ఇక్కడ పాస్ క్రైటీరియా సేమ్, ఏ పేపర్లోనూ 40కి తగ్గకూడదు, అగ్రిగేట్గా మాత్రం 50% రావాలి. ఓకే. సో ముందు వచ్చేసి మొత్తం టోటల్గా 7 పేపర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏ పేపర్లో 40 మార్క్స్ తగ్గకూడదు, టోటల్గా మాత్రం టోటల్ మార్క్స్ 700లో 50% 350 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు అండి. అయితే ఒక్క గ్రూప్ 1 సెలెక్ట్ చేశారనుకోండి, ముందు మీరు వచ్చేసి ఏ పేపర్లోనూ 40 తగ్గకూడదు, అగ్రిగేట్గా మాత్రం వచ్చేసి 200 మార్క్స్ కావాలి. ఓకే గాడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం మాట్లాడానో ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కూడా అదే అప్లై అవుతుంది, అక్కడ కూడా 7 పేపర్స్ ఉన్నాయండి. ఓకే గాడ్. నెక్స్ట్ ఎగ్జంప్షన్. ఈ ఎగ్జంప్షన్ విషయంలో సిఏకి, సిఎంఏకి, సిఎస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలండి. సిఎస్లో ఎగ్జంప్షన్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పేపర్లో కానీ లేదా ఎక్కువ పేపర్లో 60 లేదా 60 కంటే ఎక్కువ వచ్చి మిగిలిన ఫెయిల్ అయిన పేపర్లో అట్లీస్ట్ 25% అంటే 25 మార్క్స్ మీకు తగ్గకుండా ఉండాలి. అలా ఉన్నట్టయితే మీకు 60 లేదా 60 కంటే ఎక్కువ వచ్చిన పేపర్లు నెక్స్ట్ 3 అటెంప్ట్స్ వరకు రాయాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జంప్షన్ సిఏలోను, సిఎంఏలోను, సిఎస్లోను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వన్స్ అగైన్, ఏదైనా ఒక పేపర్లో కానీ లేదా ఎక్కువ పేపర్లో 60 కానీ 60 క్రాస్ అయి ఫెయిల్ అయిన పేపర్లో 25 మార్క్స్ అంటే 25% తగ్గకుండా ఉంటే మీకు వచ్చిన 60 క్రాస్ అయిన పేపర్లో నెక్స్ట్ 3 అటెంప్ట్స్ వరకు మీరు రాయాల్సిన అవసరం లేదు. ఆ 3 అటెంప్ట్స్లో ఈ ఫెయిల్ అయిన పేపర్లు క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ క్లియర్ కాకపోతే మళ్ళీ అన్ని రాయాల్సి వస్తుంది. ద సేమ్ ప్రిన్సిపల్ అప్లికబుల్ ఫర్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే గాడ్. ఎగ్జంప్షన్. సిఎస్ ఈజ్ రియలీ టఫ్. ఇలా డిస్కస్ చేసినట్టయితే సిఎస్ను కూడా కొంచెం జాగ్రత్తగానే చదవాలి. ఓకే. సో డిగ్రీ లాగా లేదా ఇంటర్మీడియట్ అంత ఈజీగా మాత్రం ఉండవండి, కష్టపడి చదివితేనే మనం పాస్ కాగలం. రియలీ టఫ్ అంటే, సో ఒక విధంగా చెప్పాలంటే టఫ్ అని చెప్పొచ్చు, జాగ్రత్తగా చదవాల్సిన అవసరం వస్తుంది. ఓకే గాడ్. నెక్స్ట్ ఓవరాల్ పాస్ పర్సంటేజ్ అండి. ఫౌండేషన్ ప్రోగ్రామ్లు పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్ ఎలా ఉంటుందంటే ఇక్కడే నోట్ చేశాను మీకు వచ్చేసి. ఫౌండేషన్ ఎగ్జామ్ 60 to 75% పాస్ అవుతారు. 60 to 75%. అదే వచ్చేసి మనకి సిఎంఏలో కూడా సేమ్ ఇంకా ఎక్కువే ఉందండి, వచ్చేసి 70 to 80% అక్కడ పాస్ అవుతారు. కానీ సిఏలో మాత్రం 15 to 25% లోపే పాస్ పర్సంటేజ్ ఫౌండేషన్లో ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్లో వచ్చేసి 8 to 20% పాస్ పర్సంటేజ్ ఉంటుంది. దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నాయి కదమ్మా, ఇండివిజువల్ గ్రూప్గా తీసుకున్నట్టయితే 30% వరకు కూడా ఉంటుందండి. నేను చెప్పేది బోత్, రెండింటి మీద తక్కువగా ఉంటుంది. ఒక్క గ్రూప్ వైజ్ మాత్రం పర్సంటేజ్ బాగానే ఉంటుంది, అరౌండ్ 30% దాకా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పింది బోత్ గ్రూప్స్ 8 to 20% ఉంటుంది. అదే ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కూడా వచ్చేసి 8 to 20% ఉంటుంది. సో గ్రూప్ వైజ్ మాత్రం వచ్చేసి 15 to 30% కూడా ఉంటుందండి. ఓకే గాడ్. ఇది
పాస్ పర్సంటేజ్ ఇన్ సిఎస్. నెక్స్ట్ తర్వాత హౌ మెనీ సిఏస్? ఇంతవరకు ఇండియాలో 75,000 అరౌండ్ అండి, ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, కంపెనీ సెక్రటరీస్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు సిఎస్ కోర్స్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య అరౌండ్ 2 lakhs ఉన్నారు, అరౌండ్ 2 lakhs. అదే సిఏలో అరౌండ్ 7 lakhs ఉన్నారు, సిఎంఏలో కూడా వచ్చేసి అరౌండ్ 7 lakhs ఉన్నారు. సో దీంట్లో తక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ శాలరీస్. మనకి శాలరీస్ ఎలా ఉంటాయి? శాలరీస్ కూడా చక్కగా ఉంటాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో 8 to 10 lakhs ఇనిషియల్ స్టేజ్, బిగినింగ్ లో మీకు వచ్చేసి 8 to 10 lakhs ఉంటాయి. హైయెస్ట్ ప్యాకేజ్ 20 to 30 lakhs కూడా ఉందండి పర్ యానం. ఓకే. నెక్స్ట్ మీరు వచ్చేసి మాక్సిమం ఎక్కడ సెలెక్ట్ అయిపోతారంటే క్యాంపస్ ప్లేస్మెంట్ సిఎస్ ఇన్స్టిట్యూట్ పెడుతుంది, దాంట్లో 80 to 90% వచ్చేసి మీకు సెలెక్ట్ అవుతారండి. ఓకే గాడ్. సో శాలరీస్ వచ్చేసి 8 to 10 lakhs ఇనిషియల్ గా ఉంటుంది. అదే స్టేజ్ లో వచ్చేసి 20 to 30 lakhs కూడా ఉందండి. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్ అండ్ క్యాపబిలిటీ అండి. ఓకే గాడ్. సో కొంత ఎక్స్పీరియన్స్ తో వచ్చేసి మంచి శాలరీస్ ఇక్కడ కూడా మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ కాస్ట్. ఈ సిఎస్ కోర్స్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక విధంగా చెప్పాలంటే సిఎంఏలో ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ కూడా మోర్ అదే ఉంటుంది. సో నేను పెట్టింది అరౌండ్ 3 lakhs అండి, 3 lakhs రూపీస్ మీకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ కెరియర్ ఆఫ్టర్ సిఎస్ అండి. సో సిఎస్ తర్వాత మీ కెరీర్ ఎలా ఉంటుంది అంటే మాత్రం చాలా చక్కగా ఉంటుందండి, ఉజ్వల భవిష్యత్ ఈ కోర్సుకు కూడా ఉందండి. ఓకే. సో ఈ 3 కోర్సులు జాయిన్ కావడానికి మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సిన్సియర్గా మీరు వర్క్ చేయాలండి, సిన్సియర్గా వర్క్ చేస్తే మాత్రం వచ్చేసి ఈ 3 కోర్సులకి మంచి భవిష్యత్ ఉంటుందండి. ఓకే గాడ్. సో ఇది ఓవరాల్గా సిఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక్కసారి మీరు ఈ 3 కోర్సులు సెలెక్ట్ చేసుకునే ముందు సిఏ డీటెయిల్స్ ఒక్కసారి చూడండి, సిఎంఏ డీటెయిల్స్ చూడండి, సిఎస్ డీటెయిల్స్ కూడా చూసి ఏ కోర్సు మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈ 3 కోర్సుల్లో ఏ కోర్సు బెస్ట్ అని చాలామంది అడుగుతుంటారండి వచ్చేసి. సో 3 మంచి కోర్సులేనండి, ఏది తక్కువ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రయారిటీ మాత్రం ఫస్ట్ సిఏకి ఇవ్వండి, తర్వాత ప్రయారిటీ సిఎంఏకి ఇవ్వండి, తర్వాత ప్రయారిటీ వచ్చేసి సిఎస్కి ఇవ్వండి. ఒకవేళ మీరు సిఏ సిఎంఏ 2 క్వాలిఫై అయితే చాలా పేపర్లు మీకు ఎగ్జామ్షన్స్ వస్తాయి, అంటే ఇటు చాలా పేపర్లు మీరు రాయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ పేపర్స్ రాసుకుంటే మీకు వచ్చేసి కంపెనీ సెక్రటరీ కోర్స్ పాస్ అయిపోయినట్టు అండి. ఓకే గాడ్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది ఈ 3 కోర్సులకు సంబంధించిన డీటెయిల్స్. సో మీకేమన్నా ఈ కోర్సుల గురించి డౌట్స్ ఉన్నట్టయితే సో లూకాస్ కామర్స్ అకాడమీ @gmail.com లో కలవండి. డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ ద పవర్ ఆఫ్ అకౌంటింగ్ మన అందరి ఛానల్. వీడియోలు చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసామో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి రండి. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా అకౌంటింగ్ చదివే విద్యార్థులు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా మనకి ఛానల్ గురించి కమ్యూనికేట్ చేయండి. లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే గాడ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.